జగన్కి ప్రతిపక్ష హోదా అన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం దానం చేసేటటువంటిదే. చట్టపరంగా ఉన్నాయి ఖచ్చితంగా. దాన్ని కావాలంటే కనుక మనం ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. అట్లా ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదు. ఇవ్వడానికి ఏ తెలుగుదేశం కార్యకర్త ఒప్పుకోరు, అలాగే ఏ జనసేన నాయకుడు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా సభలో రాదు. ప్రతిపక్ష పాత్ర వాళ్ళది. ఎందుకంటే అందరూ అధికార పక్షమైనప్పుడు మిగిలేది ప్రతిపక్షమే కదా. ఆ ఆస్పెక్ట్లో బెనిఫిట్టే. ఆ ఆస్పెక్ట్లో ఇంకోటి, ప్రతిపక్షాన్ని మొత్తం కలిపితే ఒక్క వైసీపీనే ప్రతిపక్షం. ఆ 11 మందే ప్రతిపక్షం. ఈ 11 మంది తరోగా ప్రిపేర్ అయ్యి పాయింట్ టు పాయింట్ మాట్లాడితే సక్సెస్ ఉంటుంది. వెంటనే సక్సెస్ ఉంటుందా, లాంగ్ స్టాండింగ్ ఉంటుందా అన్నటువంటి చంద్రబాబు రాజశేఖర రెడ్డి మధ్యన చూడాలి. 2004కి ముందు చెక్ చేసుకుంటే 94లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష పాత్ర స్థానానికి అవకాశం లేని పరిస్థితుల్లో పీజీఆర్ ఎమ్మెల్యేలు అందరూ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అది గ్రిప్పు సంపాదించుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. 5 ఏళ్ళు మళ్ళీ కష్టపడ్డారు. అంటే 10 ఏళ్ళు పట్టింది ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడానికి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి 23 సీట్లకే పరిమితమైన వెంటనే అధికార పక్షంలోకి రాగలిగారు. ఇప్పుడు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం, ప్రతిపక్షం నుంచి అధికార పక్షం అన్నది జనం ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది అయితే జనం మ్యాండేట్ ప్రకారం అయితే కుదరదు. బాబు గారు ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్నటువంటిది పార్టీ చెప్పినటువంటి స్టేట్మెంట్తో, కేశవ్ స్టేట్మెంట్తో అర్థమైపోయింది. కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు, కానీ వైసీపీ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఉంటుంది. అదే ప్రతిపక్ష పాత్ర అవుతుంది.